కేసు ఫిట్ అవ్వట్లేదు అని. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర పోలీసులు దీన్ని విచారణ చేసి దాదాపు ఎలా క్లోజ్ చేశారంటే, ఒక యాచకుడు అక్కడ ఉంటాడు, ఆయన ఏదో సిగరెట్టో చుట్టో ఏదో కాల్చి పడేస్తే దానికి అంటుకుంది అని. ఓకే, దాదాపు క్లోజింగ్ దశలో ఉంది. 400 ఏళ్ల నాటి కోదండరాముడి విగ్రహ శిరచ్ఛేదం రామతీర్థం విజయనగరం. దీనికేంటి ఇప్పటికీ ఎవరు చేశారో రాలేదు, ఇంకా విచారణ దశలో ఉంది. కనకదుర్గమ్మ వెండి రథానికి ఉన్న 3 సింహాల విగ్రహాల చోరీ, పాత నేరస్తులను కొంతమంది అరెస్ట్ చేసేసి అది కోర్టులో ట్రయల్ నడుస్తోంది. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి, ఇలా నేను ఒక ఇన్సిడెంట్లు చెప్పగలను, టైం లేదు. అప్పట్లో మీ మీద ఇంకా చాలామంది మీద కేసులు పెట్టారు, ఏది మీరు పోరాటం చేసినందుకు. దీని మీద సుమారు 300-400 కేసులు, అవి ఇంకా కూడా ఉన్నాయి ఆ కేసులు మీ ప్రభుత్వం వచ్చాక. దాని మీద ఏదో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు కానీ క్యాబినెట్లో అది ఇంకా ముందుకెళ్ళలేదు. ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ధర్మం కోసం కాపాడే బాధ్యత తీసుకున్న వాళ్ళనేమో దుర్భాషలాడతారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చర్యలు ఉండవు. మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతున్నా మరి ఆ కేసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా దీంట్లో నేను ప్రభుత్వాన్ని కూడా పెద్దలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఉన్నారు భానుప్రకాష్ గారు ప్రభుత్వంలో, అందుకనే ప్రభుత్వం మేము భాగస్వామ్యం, మేము పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే పరిస్థితులు మేము లేము. కాబట్టి ఇది ఖచ్చితంగా డీజీపీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం మేము తొందరలోనే. ఎందుకు ఈ కేసులు ఆలస్యం అవుతున్నాయి, దీని వెనకాల నుండి వ్యక్తుల్ని శక్తుల్ని తొందరలో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు, మీరు చెప్పినట్టు పవిత్ర రథాలు దగ్ధం అవడము, అడిగితే ఎవరో పిచ్చోడు గాలి చేశాడు, లేకపోతే ఎవరో మతిస్థిమితం లేనోడు అగ్గి పెట్టాడు, ఇవన్నీ కాదు. దాని వెనక ఉండే వ్యక్తులు శక్తులు ఈరోజు మనం పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ నాకు తెలిసినటువంటి వరకు ఇది ముందు ప్రసాద్ చెప్పినట్టు మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఇట్లా వ్యక్తిగతంగా కరుణాకర్ రెడ్డినో మీద టార్గెట్ చేసే పరిస్థితులు లేము. కానీ చట్టాన్ని అతిక్రమించి ధర్మంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఈ రోజు మా పార్టీ పెద్దలతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా జరిగినటువంటి హిందూ ధర్మంపై దాడి చేసి తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని, హిందూ ధర్మంపై దాడి చేసి హిందూ ధర్మం అడ్డం పెట్టుకొని కొల్లగట్టి జోబులు నింపుకున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా టార్గెట్ తిరుమలతో పనిచేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో మా పార్టీ పెద్దలతో కూడా ఈరోజు మాట్లాడి తొందరలోనే ఒక గట్టి నిర్ణయం మేము తీసుకోబోతున్నాం. ఇప్పటికే కోర్టులో కూడా నేను 2-3 కేసులు వేయడం జరిగింది. దాన్ని కూడా ఒక కొలుక్కి వస్తుంది అని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీరు వెంటనే నిన్న మాటల్ని కాషాయి వేసుకున్నటువంటి స్వామిల పైన, మఠాధిపతుల మీద అవహేళనగా అసహ్యంగా మాట్లాడినటువంటి మీ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో హిందూ మత విశ్వాసాలని గౌరవించే వ్యక్తి మీరైతే, దేవుడి గురించి, ధర్మం గురించి, దేవాలయాల గురించి మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పండి. లేకపోతే మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఉద్దేశపూర్వకంగా మీరు మాట్లాడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఇంతకుముందు స్వామీజీ అన్నారు మాటల్లో, ఇది ఒకవేళ తిరుమల క్షేత్రం గురించి మాట్లాడితే తిరుమల క్షేత్ర పవిత్రత దిగజారుతుందేమని. స్వామి, ఇలాంటి దుర్మార్గులు మాట్లాడితే పవిత్రత, స్వామివారి పవిత్రత ఎక్కడ దిగజారుతుంది స్వామి? అలాంటి ఆందోళన అవసరం లేదు మనకు. కానీ టార్గెట్ తిరుమలతో పనిచేస్తున్నట్టు ఇలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రాక్షసులు, ఇప్పుడే కాదు కదా స్వామి, మీకు తెలుసు పురాణాల్లో కూడా ఉంది దేవతలు రాక్షసులని. అలా రాక్షస గణానికి చెందిన వ్యక్తులుగా శ్రీవారి భక్తులు వీరిని భావిస్తున్నారు. కాబట్టి మనం ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి రాక్షసులకి ఏ విధంగా ధర్మ పరిధిలో, చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నా, వారిని మాకేదో వ్యక్తిగతంగా ఆయన ఏమో టార్గెట్ తిరుమలతో పనిచేస్తాడు, మేమేమో టార్గెట్ కరుణాకర్ రెడ్డిగా మేము పనిచేయట్లే. ధర్మం మీద ఎవరు దాడి చేసినా సరే ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా మేము రాష్ట్రం నుండి పెద్దలతో ఒకసారి మాట్లాడిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి, అలాగే భానుప్రకాష్ గారు తీసుకెళ్తా ఉన్నారు బీజేపీ దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి, ఇద్దరు సంయుక్తంగా తీసుకెళ్ళచ్చు.